రైట్ మర్డర్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా బోర్గాం గ్రామంలో వివాహితర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో భర్తనే చంపేసింది భార్య. ప్రియుడు దిలీప్తో కలిసి భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి పడుకున్నాక ఊపిరాడకుండా చేసి చంపేసింది భార్య సౌమ్య. హత్య చేసిన తర్వాత భర్తకు హార్ట్అటాక్ వచ్చిందని నమ్మించింది. వెంటనే అంత్యక్రియలు చేసింది. అయితే మృతుడు రమేష్ తమ్ముడికి అనుమానం వచ్చి పోలీస్ కేసు పెట్టగా అసలు విషయం బయటపడింది. భార్య సౌమ్యతో పాటు 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు పోలీసులు. ఈ కేసులో మహిళతో సహా 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసు వారు 24/12 డాక్టర్ల సహాయంతో బాడీని ఎగ్జామినేషన్ చేసి పూర్తిగా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంత అనుమానాస్పదం ఉండడంతో అనుమానాస్పదంగా భార్య పేరు చెప్పడం జరిగింది స్వప్న. దాంట్లో ఆమెను ప్రియుడు అయినటువంటి రమేష్ను కూడా ఇద్దరిని కూడా అదుపులోనికి తీసుకోవడం జరిగింది. అదుపులోనికి తీసుకుని విచారించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగులోనికి వచ్చాయి. స్వప్న తర్వాత దిలీప్ ఇద్దరు కూడా చాలా రోజులుగా ఒక సావాసం చేస్తూ ఉన్నారు. సౌమ్య మరియు దిలీప్ ఇద్దరు కూడా సావాసం చేస్తూ ఉన్నారు. వీరిద్దరు కూడా కాకతీయ ఒలింపిక్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వాళ్ళకి దగ్గరి సంబంధాలు ఏర్పడాయి. దాంతో ఏ విధంగా ఈ సౌమ్య తన భర్తను ఏ విధంగా దూరం చేయాలనే ఉద్దేశంతో ఆయన వేధిస్తున్నాడని తరచుగా తనకి దిలీప్ చెప్పడం జరిగింది. ఆ దిలీప్ అలా బ్రదర్ అభిషేక్ ఈ విషయం చెప్పడం జరిగింది. వీరిద్దరు కలిసి ఆగస్టు 12వ తారీఖు ఏ విధంగా ఇతన్ని చంపాలి అనే ఉద్దేశంతో ఇతన్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఇతను ఎస్కేప్ చేయడం జరిగింది. ఇతనికి ఒక హ్యాండ్ ఫ్రాక్చర్ జరిగింది. దాని తర్వాత ఇతనికి అన్నోన్ వెహికల్ అని చెప్పి కంప్లైంట్ చేయడం ద్వారా ఆ కేసును రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది.